హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అమరావతికి సంబంధించిన మరొక తాజా అప్డేట్‌ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు చూస్తున్న ఈ వీడియోలో మనం చూడబోయే ప్లేసు మన తెలుగు రాష్ట్ర చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచే ఒక మహనీయుడి విగ్రహం ఇక్కడ మన అమరావతిలో రూపుదిద్దుకుంటుంది. సో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది మనం చూస్తున్నది పొట్టి శ్రీరాములు గారి విగ్రహ నిర్మాణం జరుగుతున్న ప్లేస్. సో దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం విగ్రహాన్ని అయితే ఇక్కడ మన అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సో ఈ విగ్రహాన్ని వచ్చి 6.8 ఎకరాల స్థలంలో 58 అడుగుల బ్రాంజ్ విగ్రహాన్ని అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ విగ్రహంతో పాటుగానే ఆడిటోరియం, మ్యూజియం, అలాగే స్మృతివనం ఇవన్నీ ఈ భాగాలన్నీ వచ్చేలా అయితే ప్లాన్ చేయడం జరిగిందనమాట. అలాగే కన్స్ట్రక్షన్కి సంబంధించిన పనులు చూసుకుంటే బ్రేక్ స్ట్రక్చర్ పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఈ బేస్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఇలాంటి స్మారక విగ్రహాలకి ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే మనం వీడియోలో గమనించినట్లయితే కాంక్రీట్ పనులు అనేవి చాలా భాగాల్లో పూర్తయ్యాయి. సో మరికొన్ని చోట్ల ఫామ్ వర్క్ అయితే కొనసాగుతూ వస్తుంది. అలాగే ఇక్కడ పనులు చూసుకుంటే పనులన్నీ కూడా షిఫ్ట్ల వైజ్గా జరుగుతున్నాయి అన్నమాట. కార్మికులు రోజు సైట్లో పనిచేస్తూనే ఉన్నారు. సాధారణంగా ఇలాంటి స్మారక నిర్మాణాల్లో ప్రతి దిశను కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు. డిజైన్, స్ట్రెంగ్త్, భద్రత అన్నీ ముఖ్యమే. అలాగే ఇక్కడ వచ్చి విగ్రహం సెంటర్లో వస్తుంది. అలాగే చుట్టూ కూడా స్పేస్ వచ్చేలాగైతే చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారనమాట. అలాగే చుట్టుపక్కల ల్యాండ్ డెవలప్మెంట్ కూడా ఒకేసారి జరుగుతుంది. ఈ విగ్రహాన్ని వచ్చి మన ప్రభుత్వం అలాగే పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కలిసి ఈ ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేస్తారు. విగ్రహాన్ని మార్చి 16, 2026 నాటికి ఆవిష్కరించాలి అనే లక్ష్యంతో అయితే పనులన్నీ కూడా చాలా వేగంగానే చేస్తున్నారు. ఇది వచ్చి పొట్టి శ్రీరాములు కానీ 125వ జయంతి సందర్భంగా అయితే ప్లాన్ చేయడం జరిగింది. సో ఇదంతా గమనిస్తే ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది అన్న విషయం అయితే మనకి అర్థమవుతుంది. అలాగే ఈ విగ్రహం పూర్తయితే మన నెక్స్ట్ జనరేషన్స్కి మన చరిత్రను గుర్తు చేసే ఒక శాశ్వత స్మారకంగా నిలుస్తుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటుగానే అమరావతిలో మరో ఐకానిక్ గుర్తింపుగా కూడా ఇది నిలుస్తుంది. ఇంకా గ్రౌండ్ నుంచి డైరెక్ట్గా చూస్తే కనుక ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అమరావతిలో ఇదొక ముఖ్యమైన ల్యాండ్ మార్క్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అందరికీ కలుగుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనే అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.